if limit x tends to 1, fourth root of x power minus 3 plus a into fourth root of x power 5 by x minus 1. ఈ లిమిట్ వాల్యూ -2 అని ఇచ్చారు. Then the coefficient of x in the expansion of fourth root of x power minus 3 plus a into fourth root of x power 5 whole power 4. ఇది ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్. ఈ యొక్క ఎక్స్పాన్షన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x మనం కనుక్కోవాలి అంటే ఏ వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలంటే ఈ లిమిట్ ని మనం ఉపయోగించుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం డైరెక్ట్ గా 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డినామినేటర్ లో 1 - 1 0 ఇన్ఫినిటీ వస్తుంది. సో మనం దాన్ని కనుక్కోలేము, అందుకని మనం LH రూల్ అప్లై చేసుకుందాం ఆ లిమిట్ కి. LH రూల్. ఓకే, సో LH రూల్ అంటే NR కి DR కి సెపరేట్ గా మనం డెరివేటివ్ చేయాలి, ఆ తర్వాత మనం 1 పెట్టుకోవాలి. ఓకే, సో ఇది సో దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది, ఇది x పవర్ -3/4 కదా, అంటే ఆ రూట్ తీసేస్తే పవర్ ఇలా రాసుకోవచ్చు. సో డెరివేటివ్ ఆఫ్ x పవర్ n ఫార్ములా వాడాలి. n ఇంటూ అంటే -3/4 ఇంటూ x పవర్ n - 1 అంటే -3/4 - 1 అంటే -7/4 వస్తుంది. -3/4 - 1 -7/4. సో a అనేది కాన్స్టాంట్ పక్కన పెట్టేద్దాం. సో ఫోర్త్ రూట్ ఆఫ్ x పవర్ 5 అంటే x పవర్ 5/4 వస్తుంది. సో అది కూడా మనం x పవర్ n ఫార్ములానే. సో 5/4 ఇంటూ x పవర్ n - 1 అంటే 5/4 - 1 అంటే 1/4 వస్తుంది. సో డినామినేటర్ ని మనం సెపరేట్ గా డెరివేటివ్ చేసుకోవాలి. డెరివేటివ్ ఆఫ్ x అంటే 1, డెరివేటివ్ ఆఫ్ -1 అంటే 0. సో ఇది లిమిట్ వాల్యూ -2. సో లిమిట్ అనేది x టెండ్స్ టు 1. సో ఇప్పుడు మనం 1 పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో మరి 1 పెట్టుకుంటే 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1 కదా. సో ఇక్కడ ఏమొస్తుంది, -3/4 ప్లస్ a. 1 పవర్ ఎంత ఉన్నా కూడా 1. 1 పవర్ -1/4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. 1 పవర్ 1/4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. ఇక్కడ 5/4 ఇస్ ఈక్వల్ టు -2. ఓకే, సో రెండు చోట్ల 4 కాబట్టి 4 - 2 -8 అంటే -3 ప్లస్ 5a ఇస్ ఈక్వల్ టు -8. సో ఈ -3 రైట్ సైడ్ వచ్చేస్తుంది అనుకోండి. 5a ఇస్ ఈక్వల్ టు -8 ప్లస్ 3 అంటే -5. సో 5 క్యాన్సిల్ అయిపోతే a ఇస్ ఈక్వల్ టు ఎంత, -1. సో a వాల్యూ -1 వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మనం -1 పెట్టుకున్నట్లయితే ఏమొస్తుంది మనకి, సో అంటే నేను పవర్స్ లో రాస్తున్నాను, రూట్ తీసేస్తున్నాను. x పవర్ -3/4 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. x పవర్ 5/4 హోల్ పవర్ 4. సో ఇది మన బైనామియల్. సో ఈ బైనామియల్ లో మనం కోఎఫిషియంట్ ఆఫ్ x కనుక్కోవాలి. సో ఏది కనుక్కోవాలన్నా మనకి tr+1 కావాలి. tr+1 ఫార్ములా ఏంటి, NCR x పవర్ n - r a పవర్ r. దీన్ని మనం x ప్లస్ a హోల్ పవర్ n తోటి స్టాండర్డ్ బైనామియల్ తోటి మనం కంపేర్ చేసుకున్నట్లయితే సో ఇది tr+1 ఫార్ములా. సో దీనికి కూడా ఇలా రాద్దాం మనం. x అంటే ఇది, a అంటే ఇది. సో NCR ఇక్కడ n అంటే పవర్ 4, 4CR. x అంటే x పవర్ -3/4 హోల్ పవర్ n - r అంటే 4 - r. a అంటే సెకండ్ టర్మ్ విత్ మైనస్ కూడా ఉంది. సో మైనస్ ఉంటే మైనస్ తీసుకోవాలి, హోల్ పవర్ r. ఓకే, సో 4CR ఇక్కడ మైనస్ ఉంది కదా, దాన్ని మనం -1 హోల్ పవర్ r గా ముందు పెట్టుకోవచ్చు. సో x పవర్ -3 ఇంటూ 4 - r రెండు కూడా మల్టిప్లై అవుతాయి బై 4. సో ఇక్కడ ఏంటి, x పవర్ 5r/4, x పవర్ 5r/4. సో బేసెస్ ఈక్వల్ ఇంటూలో ఉంటే పవర్స్ యాడ్ చేసుకుంటాం మనం. సో 4CR -1 హోల్ పవర్ 4. సో -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3r. ఇక్కడ 5r. ఇక్కడ రెండింటికి 4. సో మొత్తం కలిపి ఈ విధంగా రాసుకోవచ్చు. సో మనకి ఏం కావాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x. కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే ఇక్కడ x పవర్ ఎంత, x అంటే x పవర్ 1.
సో మనకి x పవర్ ఎంత అయితే కావాలో ఇక్కడ ఉన్న x పవర్ ని మనకు కావాల్సిన x పవర్ తో ఈక్వల్ చేసుకుంటాం. సో మనకి x పవర్ 1 కోఎఫిషియంట్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి x పవర్ ని ఇక్కడ 1 తో ఈక్వల్ చేసుకోవాలి. దట్ ఇంప్లైస్ -12 ప్లస్ ఈ 3r ప్లస్ 5r అంటే ఎంత 8r by 4 is equal to 1. Okay, so 4 1 is 4 -12 plus 8r is equal to 4. 8r is equal to -12 వస్తే ప్లస్ 12 16 r is equal to 2. అట్లా r వాల్యూ 2 వచ్చేసింది. సో r మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటే మనకి కోఎఫిషియంట్ వచ్చేస్తుంది. therefore coefficient of x is equal to r2 కదా 4c2 -1 whole square. -1 whole square అంటే +1. మరి 4c2 అంటే బైనామియల్ కోఎఫిషియంట్స్ గుర్తున్నాయి కదా. 4c2 అంటే 6 లేదంటే మనం 4 into 3 by షార్ట్ కట్ ఫాలో అయినట్లయితే కూడా వచ్చేస్తుంది 2 into 1. సో 2 2 క్యాన్సిల్ 3 2 6. ఓకే, సో ఆప్షన్ ఏ